మనం ఒక సున్నితమైన కానీ ప్రతి ఇల్లు ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన విషయం గురించి చర్చిద్దాం. అదే పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి నేర్పించడం. ఈ రోజుల్లో ఇది నిజంగా అవసరమా? ఏ వయసు పిల్లలకు నేర్పించాలి? దీనివల్ల లాభాలేంటి? అలాగే సమాజంలో వస్తున్న కొన్ని అనవసరమైన భయాలు నష్టాలు ఏంటి? ముందుగా ఇది అవసరమా అంటే 100% అవసరం. అయితే ఊహ తెలియని పిల్లలకి ఇది అవసరం లేదు. పిల్లలు కొద్దిగా మాటలు నేర్చుకొని ప్లే స్కూల్ కి వెళ్లడం, బయట వ్యక్తులతో కలవడం మొదలు పెట్టినప్పటి నుంచి, అంటే సుమారు 4 నుండి 7 ఏళ్ల వయసు నుంచే దీనిపై మెల్లగా అవగాహన కల్పించడం మొదలు పెట్టాలి. 13 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళకి దీనిపై పూర్తి స్పష్టత ఉండాలి. ఇది నేర్పించడం వల్ల అతి పెద్ద లాభం ధైర్యం. పిల్లలకి తమ శరీరంపై తమకే పూర్తి హక్కు ఉంటుందనే స్పృహ వస్తుంది. ఎవరైనా వాళ్ళని ఇబ్బంది పెడితే గట్టిగా నో చెప్పే ధైర్యం వస్తుంది. మన కళ్ళు గప్పి జరిగే ఎన్నో ప్రమాదాల నుంచి చిన్న అవగాహన వాళ్ళకి ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా వాళ్ళకి ఏ ఇబ్బంది జరిగినా దాచిపెట్టకుండా వచ్చి తల్లిదండ్రులకు చెప్పగలిగే స్వేచ్ఛ దొరుకుతుంది. ఈ ఓపెన్ కమ్యూనికేషన్ అనేది పిల్లల భవిష్యత్తుకి చాలా ముఖ్యం. కానీ ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దీని వల్ల నష్టాలు ఎక్కడ వస్తాయంటే, మనం నేర్పించే విధానంలో మెచ్యూరిటీ లోపించినప్పుడు, పిల్లల భద్రత గురించి అతిగా భయపడి ప్రతి స్పర్శను అవమానించేలా అనుమానించేలా పిల్లల మైండ్ సెట్ ను మార్చకూడదు. మన చుట్టుపక్కల మన ఇరుగు పొరుగున ఉండే అన్నయ్యలు, అక్కలు లేదా బంధువులు, పిల్లలతో ఆడుకునే కొంచెం పెద్ద పిల్లలు, మేనమామలు స్వచ్ఛమైన ప్రేమతో పిల్లల్ని ఎత్తుకొని ఆడుకోవచ్చు. ఆ స్వచ్ఛమైన ఆప్యాయతను కూడా చూపేలా పసిపిల్లల్ని ఆడించుకోవాలంటేనే ఇతరులు భయపడేలా వాతావరణం మనం సృష్టించకూడదు. గుడ్ టచ్ అనేది కేవలం తల్లిదండ్రుల నుంచే కాదు, తాతయ్యలు, నానమ్మలు, స్నేహితులు, ఆత్మీయులు, ఇరుగు పొరుగు చూపించే స్వచ్ఛమైన స్పర్శ కూడా అని పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి. సమాజం మీద, మనుషుల మీద నమ్మకం పోయేలా, అందరినీ అనుమానించేలా చేసి వాళ్ళ బాల్యాన్ని, బంధాలలోని మాధుర్యాన్ని వాళ్ళకి దూరం చేయడం చాలా పెద్ద తప్పు. మరి ఈ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి? పిల్లలకి స్విమ్మింగ్ నేర్పించేటప్పుడు నీళ్ళంటే భయం పోగొట్టి ఎలా ఈదాలో నేర్పిస్తాం కదా, అట్లే బంధాలంటే భయం పుట్టించకుండా వాళ్ళ బాడీ బౌండరీస్ అంటే శరీర హద్దులు ఏంటో వాళ్ళకి తెలియజెప్పాలి. ఎవరు ముట్టుకుంటే వాళ్ళకి కంఫర్టబుల్ గా, ధైర్యంగా ఉందో, ఎవరు ముట్టుకుంటే అన్కంఫర్టబుల్ గా, భయంగా, ఇబ్బందిగా ఉందో గుర్తించడం వాళ్లకు నేర్పాలి. ఎవరైనా వాళ్ళకి ఇష్టం లేని విధంగా తాకితే వెంటనే పెద్దవాళ్లకు చెప్పే స్వేచ్ఛను ఇవ్వాలి. చివరిగా నేను చెప్పేది ఒకటే ఒకటి, పిల్లలకి సమాజం పట్ల, బంధాల పట్ల నమ్మకాన్ని పెంచుదాం. అదే సమయంలో వాళ్ళని వాళ్ళు కాపాడుకునే అవగాహన అనే రక్షణ కవచాన్ని కూడా ఇద్దాం. భయం కాదు, బాధ్యతను నేర్పిద్దాం. బంధాలను గౌరవించే ఒక ఆరోగ్యకరమైన మంచి సమాజాన్ని నిర్మిద్దాం.